ఏ కోర్స్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, ఏ కోర్స్కి ఎంత డిమాండ్ ఉంది, అది రీసోర్స్ హెల్ప్ చేస్తుందా ఆర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టూడెంట్స్ విష్ అంటారా? కమింగ్ టు కోర్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కంప్యూటర్ సైన్స్ చేశారనుకోండి, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు హైలీ డిమాండెడ్ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ. సో వీటిలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా యూకేలో ఉన్న ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే 1 year ఎడ్యుకేషన్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఇస్తారు. సో 2 years మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్లో కంపల్సరీ స్టూడెంట్స్ కనుక ఇంటర్న్షిప్ చేసుకున్న స్టూడెంట్స్ దాదాపు అదే కంపెనీలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, రీజన్ ఏంటి అంటే ఈ కోర్స్ కూడా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా డిజైన్ చేసిన కోర్స్, రైట్ ఇండస్ట్రీకి రెడీగా స్టూడెంట్ ఉండాలని చెప్పి డిజైన్ చేసిన కోర్స్. రైట్. సో ఈ 2 years మాస్టర్ ప్రోగ్రాంలో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ పూర్తి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా సెకండ్ ఇయర్ ఎప్పుడైతే ఇంటర్న్షిప్ ఇస్తారో ఇంటర్న్షిప్తో పాటు యూనివర్సిటీస్ కూడా ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. సో ఈ ప్రోగ్రామ్ని మనం 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం అనడం జరుగుతుంది. ఇది ప్రోగ్రామ్ కూడా జస్ట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఇయరే పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కానివ్వండి, 26-25లో పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కూడా వెరీ సజెస్టబుల్ ప్రోగ్రామ్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇంటర్న్షిప్ ఎవరైనా చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా మనం చూస్తూ ఉంటాం 1 year ఇంటర్న్షిప్ చేశారు ఎవరైనా అనుకోండి, సేమ్ ఆల్మోస్ట్ అదే కంపెనీలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ పాత్వేని కనుక సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ దాదాపు ప్రొఫెషనల్ జాబ్ అనేది క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. అందుకనేనండి ఇన్ని టిప్స్ చెప్తున్నారు మనకి. అందుకనే వీసోర్స్లో మనం వెళ్ళి మన ఫారెన్ కళని వాళ్ళ ముందర పెడితే చాలు, మన లైఫ్ సగం గోల్డెన్ అయిపోయినట్లుగానే లెక్క. ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ చేసిన వాళ్ళకి కూడా, విఎల్ఎస్ఏ కానీ, ఎంబెడెడ్ కానీ, లేకపోతే మెకానికల్ వాళ్ళకి కూడా మెకట్రానిక్స్, అండ్ ఈవెన్ దో మెకానికల్లో మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఈవెన్ సివిల్ చేసిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ కానీ, వీటిలో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్, వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, నథింగ్ బట్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా యూకే ఈజ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి హెల్త్ అండ్ అలైడ్ కోర్సెస్, అలైడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు డైరెక్ట్ నేషనల్ హెల్త్ సర్వీస్ NHSలో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. అండ్ మోర్ ఎవర్ యూనివర్సిటీస్ కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే యూనివర్సిటీస్. సో మనకి యూకేలో జనరల్లీ చూసుకుంటే ఈవెన్ చదువుకునే టైంలో కూడా 20 hours ఈజ్ ఎ లీగల్ పార్ట్ టైం. సో పార్ట్ టైం కూడా స్టూడెంట్స్ చేసుకొని వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే సంపాదించుకోవచ్చు. అంటే 2 yearsలో ఎవ్రీ 3 months బ్రేక్ ఉంటుంది. లైక్ 1 month ఫర్ వింటర్ బ్రేక్ అండ్ 2 months ఫర్ సమ్మర్ బ్రేక్ ఉంటుంది. సో ఈ 3 months ఏదైతే ఉంటుందో లీగల్గా ఫుల్ టైం చేయొచ్చు. అచ్చా, బ్రేక్ టైంలో ఆల్మోస్ట్ ఈ 24 monthsలో 6 months వీళ్ళు ఫుల్ టైం చేస్తారు. సో ఫుల్ టైంలో వీళ్ళకి ఎర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మేము చూసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయే లోపు కొంతమంది క్లియర్ చేసుకుంటున్నారు. లేదనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ మాక్సిమం టు మాక్సిమం అయితే మాస్టర్స్ అయిపోయే లోపు లోన్స్ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. బెస్ట్ కదండి, వాళ్ళే చక్కగా చదువుకుంటూ సంపాదించేసుకొని లోన్ క్లియర్ చేస్తే ఇంకా లైఫ్లో కిక్కే వేరు. అసలు వేరే దేశాల్లో ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయో లేదో తెలియదు, కానీ యూకేలో అయితే మాత్రం